హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. కడుపులో ఉన్న బిడ్డ కోసం దుగ్గిరాల ఇల్లు వదిలి పుట్టింటికి వెళ్ళిపోయిన కావ్య గుండె పగిలే విషయం తెలుసుకున్న రాజ్ ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే కావ్య బిడ్డని కంటే కావ్య ప్రాణాలకే ముప్పు అన్న విషయం రాజ్ అలాగే అపర్ణ కావ్యకి చెప్పడం జరుగుతుంది. ఇంట్లో అందరూ కూడా కావ్య విషయంలో అందరూ బాధపడుతూ ఈ విషయంలో నువ్వు ఇక ఆలస్యం చెయ్యొద్దు, అబార్షన్ చేయించుకో కావ్య అని చెప్పి నలుగురు నాలుగు వైపుల నుంచి ఇక హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోమని చెప్పి అందరూ అంటూ ఉంటే కావ్య అందరి మాటలు విని నా బిడ్డని నేను చంపుకోలేను, నా పని నేను చెయ్యలేను అని చెప్పి ఇక ఒక్కసారిగా సొమ్మసిల్లి ఇక రాజ్ ఒడిలో పడిపోతుంది. రాజు ఒక్కసారిగా కళావతి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఇక తీరా చూస్తే ఉయ్యాల్లో కూర్చుని ఉంటాడు. ఇక పక్కనే ఉన్న కళ్యాణ్ వెంటనే అన్నయ్య అన్నయ్య అనగానే ఏమీ లేదురా అని చెప్పి అనగానే ఏమైంది అన్నయ్య అనగానే ఏమీ లేదురా, ఏమీ లేదు, కానీ నువ్వు ఎప్పుడూ కూడా ఈ విషయంలో నిజాన్ని ఎప్పుడూ మీ వదినికి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ చెప్పనని నాకు మాట ఇవ్వు అని చెప్పి ఇక కళ్యాణ్ చేత మాట తీసుకుంటాడు. అన్నయ్య నేను చెప్పేది వినన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే నీకు అన్నయ్య అనే గౌరవం ఉన్నా, నా మీద ప్రేమ ఉన్నా, మీ వదినని అమ్మలాగా నువ్వు భావించిన ఈ విషయాన్ని బయటకు రానివ్వద్దు. నేను ఇక కళావతి ప్రాణానికి ముప్పు కలగకుండా చూసుకుంటాను. కళావతి అభాషణ చేసుకునేలాగా నేను చేస్తాను. అంతవరకు నువ్వు అస్సలు మాట తప్పకూడదు అని చెప్పి మాట తీసుకుంటాడు కళ్యాణ్తో. మొత్తానికైతే రాజ్ అయితే కలగని ఆ కలలో కావ్యకి ఏమైనా అయిపోతుందానని భయంతో ఇక ఈ విషయం అయితే చెప్పడు. ఇక ఇక్కడికి వచ్చేస్తే ఇంట్లో అందరూ కూడా రాజ్ ప్రవర్తనకి చాలా బాధపడతారు. అసలు ఎందుకు ఇలా మారిపోయాడు, తన కడుపులో ఉన్న బిడ్డ ఎందుకు వద్దనుకుంటున్నాడు, మొన్నటి వరకు నేను ఇలాంటి వాడిని అలాంటి వాడిని, నా కొడుకు పుట్టినా నా కూతురు పుట్టినా గుండెల మీదే పెట్టుకొని పెంచుతాను అన్న రాజే ఈ విధంగా అసలు ఎందుకు ప్రవర్తిస్తున్నాడా అని చెప్పి స్వప్న, ఒకవైపు అపర్ణాదేవి, ఇక ధాన్యలక్ష్మి అందరూ కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఇక కావ్య అయితే చాలా కోపంతో ఉంటుంది రాజ్ మీద. ప్రతి ఒక్క చిన్న విషయం గురించి కూడా అంత సూక్ష్మంగా ఆలోచించే నా భర్త నా కడుపులో ఉన్న బిడ్డ గురించి ఎందుకు ఆలోచించట్లేదు నానమ్మ, నేను ఏం పాపం చేశాను, ఆయన జీవితంలోకి వచ్చి నిజంగానే నేను నష్టపోతున్నానా, నా బిడ్డ ఈరోజు నా కడుపులో ఉన్నప్పుడు ఆ బిడ్డకు కూడా ఎలాంటి దక్షత లేదా, వాడికి టయానికి ఒక తల్లిగా వాడి ఆలనా పాలన చూసుకుంటాను, వాడిని ఇంత వాడిని చేస్తాను, అంత వాడిని చేస్తాను, వాడిని నా గుండెల్లో దీపంలా కాచుకుంటాను అని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకున్నా నేను ఆయన ఎందుకు అలా ఆలోచించలేకపోతున్నాడు. ఒక్క కారణం కూడా చెప్పరు. మొండిగా నువ్వు అబార్షన్కి రెడీ అవుతున్నావా లేదా అని చెప్పి ఆర్డర్ వేసి వెళ్ళిపోయారు. నేను గనక నా బిడ్డ కావాలా భర్త కావాలా అని నాకు క్వశ్చన్ చేస్తే నేను మాత్రం నా బిడ్డే కావాలంటున్నానమ్మా అని చెప్పి ఇక అంటుంది. ఆ మాటలకి ఇందిరాదేవి, అమ్మ కావ్య, ఆ మాటకొస్తే ఇంట్లో అందరము నీకే సపోర్ట్గా ఉంటాము, ఆ పిచ్చివాడికి బాగా బుద్ధి చెప్తాము, అసలు ఎందుకలా పిచ్చి వాగుడు వాగుతున్నాడో నేను అలాగే మీ తాతయ్య నిలదీస్తాము, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి ఇక చెప్పడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. మార్నింగే ఇంట్లో అందరూ కూడా ఇక ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఈ రకంగా ఉండేసరికి రాజ్ మాత్రం ఇక సోఫాలో కూర్చొని పేపర్ని చదువుతూ ఉంటాడు. అపర్ణ, సుభాష్, ఇక ఒకవైపు ధాన్యలక్ష్మి, ప్రకాశం, ఇందిరాదేవి, సీతారామయ్య అందరూ కూడా రాజ్ వంక సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఒకవైపు రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు కూడా మమ్మీ ఇదే కరెక్ట్ టైం, ఈ ఇంటి నుంచి కావ్యని అలాగే రాజుని పంపించేయడానికి మంచి ముహూర్తం మమ్మీ అనగానే ఏం మాట్లాడుతున్నావురా రాహుల్ అనగానే అవును మమ్మీ, ఇప్పుడు చూడు నేను చేసే పనులకి
ఇంట్లో వాళ్ళు ఏ రకంగా రాజుని ట్రీట్ చేస్తారో, రాజు మాటలకి కావ్య ఏ విధంగా హర్ట్ అవుతుందో నువ్వే చూస్తావు కదా అనగానే, ఇక ఏంట్రో ఈ మధ్య నాకంటే ఎక్కువ ఆలోచించేస్తున్నావు అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే కరెక్ట్గా రాహుల్ వస్తాడు. రాజ్ అని చెప్పి సోఫాలో ఉన్న రాజ్ దగ్గరకు వచ్చి నుంచుంటాడు. ఏంటి అని చెప్పి రాజ్ సీరియస్గా అడుగుతాడు. అదేంటి రాజ్, నిన్న నువ్వన్న మాటలకి, నువ్వు చేసిన పనులకి ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ముఖ్యంగా కావ్యకి నువ్వు అపాలజీ చెప్పడం అవసరం కదా. నువ్వు చేసింది తప్పు కదా. తనకి సారీ చెప్తావని మేమందరం ఎదురు చూస్తుంటే నువ్వేంటి ఏమీ పట్టనట్టుగా పేపర్ చదువుకుంటున్నావు అనగానే, రే రాహుల్, ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు అపాలజీలు చెప్పాలి? అయినా నువ్వెందుకు అడుగుతున్నావు? అసలు ఈ విషయంలో నువ్వెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు? పక్కకు తప్పుకో అని చెప్పి అంటాడు. ఇక వెంటనే అక్కడే ఉన్న కావ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? రాహుల్ విషయంలో ఎందుకు అలా అరుస్తున్నారు? నిజానికి రాహుల్ కరెక్ట్గానేగా మాట్లాడాడు. నిన్న మీరు చేసిన బాగోతనకి మీరు మీ మనసులో సారీ ఫీల్ అవ్వడం కాదు, సారీ చెప్పి తీరాలి అనగానే, చూడు కళావతి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? ఇక్కడ ఉంది రాజ్ ఎప్పుడు కూడా తప్పు చేయడు, కరెక్ట్గానే ఆలోచిస్తాడని భావన నీలో ఉంటే నేను చెప్పింది చెయ్యి అనగానే, రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నిన్న కూడా నీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడావు. అంతకు ముందు రోజు కూడా మీ నాన్నగారితో లెక్క పత్రం లేకుండా మాట్లాడావు. ఇప్పుడేమో నువ్వు ఏ తప్పు చెయ్యట్లేదు, నువ్వు అనుకున్నది జరగాల. అసలు నువ్వు ఎందుకురా ఇలా పుట్టావు? నువ్వు నాకు భారం అని అనుకుంటే నిన్ను ఆ రోజే నేను కూడా అబార్షన్ చేయించుకునేదాన్ని. కానీ ఏ తల్లి ఏ కొడుకుని ఏ కూతుర్ని వద్దనుకోదురా, అది మహా పాపం అని చెప్పి అపర్ణ అంటుంది. మమ్మీ, ఇప్పుడు నీ విషయాలు దేనికి చెప్తున్నావు? ఇక్కడ జరిగేది నాకు అలాగే నా భార్య కళావతికి మధ్య డిస్కషన్. దయచేసి ఎవరు నోరెత్తద్దు. కళావతి కడుపుతో ఉండడం నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేని పని నా భార్య చేయడానికి వీల్లేదు. అందుకే నేను అబార్షన్ చేయించుకోమంటున్నాను. దానికి నువ్వు సిద్ధమైతే ఇప్పుడే నాతో పాటు హాస్పిటల్కి రా అని చెప్పి అంటాడు. ఆ మాటలకి కావ్యకి చాలా కోపం వస్తుంది. ఏంటి, మీ ఇష్టమా? కడుపుతో ఉన్నది నేను, కడుపులో ఉన్న బిడ్డకి తల్లిని నేను, నవమోసాలు మోయాల్సింది నేను. మీరు తండ్రి అయినంత మాత్రాన ప్రాణాలు తీయడానికి మీకు ఇష్టమైనా నాకు కూడా ఇష్టం ఉండాలి కదా. అయినా ఒక్క కారణం చెప్పండి, అసలు ఎందుకు బిడ్డని వద్దనుకుంటున్నారో అనగానే, ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాని, ఏంటి రాజ్, అసలు ఎందుకు వద్దనుకుంటున్నావు? కావ్యని ఒకప్పుడు నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు. తర్వాత కష్టమన్నా ఇక ఏదో కాపురం చేసావు. కానీ తీరా చూస్తే ఇక నీకు గతం మర్చిపోయావు. గతం మర్చిపోయినాక కావ్య కడుపుతోంది. కొంప తీసి కావ్య మీద ఏదన్నా అనుమానమా అనగానే ఒక్కసారిగా రుద్రాని అని చెప్పి గట్టిగా అరుస్తుంది అపర్ణ. అవును వదినా, నాకేమీ అర్థం కావట్లేదు. ఒక తండ్రిగా రాజ్ మాట్లాడిన మాటలు, కడుపులో ఉన్న బిడ్డ మీద కొంచెం కూడా ప్రేమ చూపించలేకపోతున్నాడు అంటే ఏ తండ్రి కూడా ఏ బిడ్డని ఇలా చేయాలనుకోడు. అందుకే అడుగుతున్నాను, దయచేసి నన్ను అపార్థంగా అనుకోకండి అనగానే, ఇక రాజ్ అయితే మనసులో చాలా బాధపడతాడు. నిజంగానే నేను అలా ప్రవర్తిస్తున్నానా? కళావతి మనసు బాధ పెడుతున్నానా? కళావతి మనసు బాధ పెట్టైనా సరే కడుపులో ఉన్న బిడ్డని కడుపులోనే కరిగించాలి. నా కన్నీరికి కళావతి కంటికి కనబడకుండా దాచేయాలి. నా బిడ్డల్ని నేను పొట్టను పెట్టుకుంటున్నాను. నా కళావతి నాకు దక్కాలని ఈ పాపానికి ఒడిగట్టాను అని చెప్పి మనసులో ఒకవైపు బిడ్డల మీద ప్రేమని, అలాగే కావ్య మీద ప్రేమని అణుచుకొని ఒక్కసారిగా, అత్త నువ్వు సైలెంట్గా ఉండు. ఇదిగో కళావతి, ఇప్పుడు చెప్తున్నాను, నేను గట్టిగా అడుగుతున్నాను. ఇదే నీ లాస్ట్ అండ్ ఫైనల్ ఆన్సర్ చెప్పాల్సిన రోజు. నేను ముఖ్యమా, నీ కడుపులో ఉన్న బిడ్డ ముఖ్యమా? నేను కావాలా, నీ కడుపులో ఉన్న బిడ్డ కావాలా, తేల్చుకో అని చెప్పి రాజు అడుగుతాడు. ఆ మాటలకి ఇక ఒక్కసారిగా కావ్య, ఏం మాట్లాడుతున్నారు? మీరు ముఖ్యమా, నా కడుపులో ఉన్న బిడ్డ ముఖ్యమని అడుగుతున్నారా? అసలు మీకు ఏం జరుగుతుంది? మీ మైండ్ పనిచేస్తుందా అనగానే, కళావతి, నోటికి వచ్చినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో నన్ను పిచ్చివాడిని పట్టినట్టుగా చూస్తున్నారేంటి? నాకు ఈ బిడ్డ అంటే ఇష్టం లేదు. నాకు ఈ బిడ్డ మీద మమకారం లేదు. నువ్వు కడుపుతో ఉన్నప్పటి నుంచి నాకు సంతోషంగా ఉందని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిజానికి నాకు ఎలాంటి సంతోషము లేదు.
నా మనసే బాగోట్లేదు ఈ బిడ్డ వల్ల అని చెప్పి ఒక్కసారిగా ఆపేస్తాడు. ఇక ఒక్కసారిగా కావ్య అర్థమైందండి, బాగా అర్థమైంది. మీరు ఏదో మనసులో పెట్టుకొని ఈ బిడ్డని వద్దనుకుంటున్నారని నాకు అర్థమైంది. రుద్రాణి గారు అన్న మాటలే నిజమని నాకు అనిపిస్తుంది. ఏ భర్త ఏ భార్యని అబార్షన్ చేయించడు, కానీ ఇక్కడ అబార్షన్ చేయించుకోమని మీరు అడుగుతున్నారు. కారణం ఏంటని నేను అడుగుతున్నాను. కానీ సమాధానం చెప్పకుండా బిడ్డల్ని తీసుకెళ్ళి అబార్షన్ చేయించుకోమని మీరు అంటున్నారంటే నిజంగానే మీ మనసులో దురుద్దేశం ఉంది, నా మీద మీకు అనుమానం ఉంది అనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతారు దుగ్గిరాల కుటుంబం. అపర్ణ, సుభాష్, అలాగే ఇందిరాదేవి, సీతారామయ్య అందరూ కూడా ఇక ఏం మాట్లాడుతుందో కావ్యకి అర్థం కానట్టుగా అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇక ఒక్కసారిగా రాజ్ అయితే, అవును నువ్వన్నది కరెక్టే, నాకు ఆ బిడ్డ మీద మంచి అభిప్రాయం లేదు చాలా, కానీ నువ్వు మాత్రం అబార్షన్ చేయించుకోవాలి, చేయించుకుంటేనే ఈ ఇంట్లో ఉండాలి, లేదంటే నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలి అని చెప్పి రాజ్ అయితే చాలా గట్టిగా అంటాడు కావ్యకి. కావ్య, ఏంటి మీరు అనుకున్నట్టే చెయ్యాలనుకుంటున్నారా? అంటే మీరు ఏది ఆడితే నేను ఆడతాననుకుంటున్నారా? పెళ్ళైన కొత్తల్లో మీరు నన్ను పక్కన పెట్టి మీరు ప్రతిరోజు కూడా నన్ను బాధ పెడుతూనే ఉన్నారు, కానీ అప్పుడు భరించాను, సహించాను. ఎందుకంటే మీ మనసు సున్నితంగా ఉంది, మీ మనసు స్వచ్ఛంగా ఉందని. కానీ ఎప్పుడైతే మీరు నా బిడ్డని చంపాలని చూస్తున్నారో అప్పుడే మీరు నా మనసులో దిగజారిపోయారు. మీరు అనటం కాదు, ఈ ఇంట్లో నేనే ఉండను. ఒకసారి నాకు తెలియకుండా నా పర్మిషన్ లేకుండా ఇల్లు దాటించి అబార్షన్కి రెడీ చేయమని డాక్టర్ గారితో మీరు మాట్లాడుతున్నప్పుడే నేను డిసైడ్ అయ్యాను, ఈ ఇంట్లో ఉంటే నా బిడ్డకి హాని జరుగుతుందని. ఈరోజు తప్పించుకోవచ్చు, రేపు తప్పించుకోవచ్చు, 9 నెలల పాటు నా కడుపులో ఉన్న బిడ్డని నేను కాపాడుకుంటూ వెళ్ళాలి అంటే ఈ ఇంట్లో ఉండకూడదని నాకు అర్థమైంది. చూడండి మహానుభావ, మీ మనసులో ఏ కల్మషం లేకపోతే నా బిడ్డ మీద ఇంత అఘాయిత్యం చేస్తారు? నా బిడ్డని నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. మీరు అన్నారు కదా భర్త కావాలా బిడ్డ కావాలా అని, అక్కడ వరకు వెళ్తే భర్త కంటే నాకు బిడ్డే ముఖ్యం. నా కడుపులో ఉన్న బిడ్డ ఇంకా కళ్ళు కూడా తెరవలేదు, నా బిడ్డకి నేను ఎంతో అవసరం ఉంది. అంతగా అయితే నా బిడ్డ కోసం నేను ప్రాణాలను వదులుకోవడమైనా సిద్ధపడతాను, కానీ మీరు చెప్పినట్టుగా మీ మనసులో ఉన్న చండాలం వల్ల బిడ్డని మాత్రం నేను ఏమి చేయను అని చెప్పి స్పీడ్గా వెళ్ళి ఇక బ్యాగ్ తీసుకొని వస్తుంది. అమ్మ కావ్య కావ్య అని చెప్పి ఇక అపర్ణ, సుభాష్ అందరూ కూడా కావ్యని బ్రతిమలాడతారు. వద్దత్తయ్యా వద్దు, ఈ ఇంటితో నాకు రుణం తెగిపోయింది. నా బిడ్డ కోసం నేను ఇల్లు వదిలి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరందరూ నా మీద చాలా ప్రేమ చూపించున్నారు. ఒకప్పుడు మీరెవ్వరూ కూడా నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదు. ఈ ఇంటికి వచ్చినప్పుడు నేను స్టోర్ రూమ్లో ఉన్నాను, కానీ అప్పుడు నా మనసు చాలా బాగుంది. ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని రకాలుగా అనుకున్నా ఇది నా అత్తగారి ఇల్లు అని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళగదలుచుకోలేదు అని చెప్పి అనుకున్నాను. కానీ ఇప్పుడే అర్థమైంది, ఈ ఇంట్లో అందరూ నా వాళ్ళు అయ్యారు, కానీ నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రికి మాత్రం నేను నా బిడ్డ పరాయి వెళ్ళమయ్యామని. నన్ను క్షమించండి అత్తయ్య. మీరందరూ కూడా నా క్షేమం గురించి ఆలోచించిన వాళ్ళైతే దయచేసి అడ్డు తప్పుకోండి అని చెప్పి కావ్య ఇక ఇల్లు గడప దాటి దుగ్గిరాల ఇల్లు దాటి ఇక వెళ్ళిపోతుంది పుట్టింటికి. అందరూ కూడా కావ్య కావ్య అని చెప్పి అంటూ ఉంటారు. లోపల రాజ్ కుమిలిపోతాడు. కళావతి అని చెప్పి అనబోయి నోట్లో నుంచి మాట పెక్కలివ్వదు రాజ్కైతే. ఇక రాజ్ ఒక్కసారిగా అలాగే స్టన్ అయిపోయి ఏంటి కళావతి కళావతి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా అక్కడే ఉన్న ఇక అపర్ణ చాలా కోపంతో, ఒరేయ్ ఏంట్రా నువ్వు, నీకేమన్నా పిచ్చి పట్టుకుందా? నీ భార్య కడుపుతో ఉండి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే ఆపాలన్న జ్ఞానం కూడా లేదా? ఎందుకురా నా కడుపులో చెడపుట్టావు? ఇలాంటి బుద్ధి నీకు ఎందుకు వచ్చింది అని చెప్పి ఇక కాలర్ పట్టుకుంటుంది. మమ్మీ ఏం మాట్లాడుతున్నావు? నేనేమీ తప్పుగా మాట్లాడట్లేదు, ఉన్నదే చెప్తున్నాను. నాకు గతం మర్చిపోయాను కాబట్టి ఒకప్పుడు ఈ ఇంటికి వస్తూ వెళ్తూ వచ్చాను, కానీ కావ్య గతం మర్చిపోలేదు కదా. కావ్య కడుపులో ఉన్నప్పుడు నేను ఆ కడుపుని యాక్సెప్ట్ చేయలేను, అసలు ఒప్పుకోదలుచుకోలేదు. ఈ బిడ్డ నాకు ఇష్టం లేదు అనగానే చంప పగల కొడుతుంది అపర్ణ రాజ్ది.
ఏంట్రా కూస్తున్నావు? నువ్వు గతం మర్చిపోయినప్పుడు కావ్య కడుపుతో ఉంది కాబట్టి కావ్య ప్రెగ్నెంట్కి పనికిరాదా? అసలు ఏం మాట్లాడుతున్నావురా? రుద్రాని చెప్పినట్టుగా అంటే నీ మనసులో బిడ్డ మీద అనుమానం మొదలైందా? ఛీ, నువ్వు నా కడుపులో ఎందుకు పుట్టావానని ఇప్పుడు అనిపిస్తుంది. నీలాగే ఆలోచించి నిన్ను కూడా నేను హతమార్చేస్తే బాగుండనిపిస్తుంది అనగానే, అపర్ణ, ఇలాంటి వాడితో మనకెందుకు మాటలు? ఎన్నాళ్ళు వీడి గురించి ఎంతో తప్పించిపోయి రాజ్ అంటే రాజ్ అని చెప్పి చెప్పుకున్నాను. కానీ ఈరోజు వీడి బుద్ధిని చూస్తుంటే నాకు చాలా చాలా అసహ్యం వేస్తుంది అనగానే కళ్యాణ్ అప్పుడే బయట నుంచి వస్తారు. అక్కడ జరిగిన విషయాలన్నీ తెలుసుకొని అన్నయ్య అని చెప్పి అనగానే సైగ చేస్తాడు. ఇక ఒట్టును కూడా గుర్తు చేస్తాడు. ఇక ఒక్కసారిగా కళ్యాణ్ అయితే నిజం తెలిసినా బయటికి చెప్పలేని పరిస్థితి. ఇక అప్పుడు స్టార్ట్ చేస్తుంది రుద్రాణి. ఏంటి రాజ్, అసలు ఎందుకు ఇలా మారిపోయావు? ఒకప్పుడు నిన్ను చూసి నేను చాలా గర్వపడేవాణ్ణి. ఎప్పుడైనా భార్యని ఇంత ప్రేమగా చూసుకుంటారా? నా కొడుకు నీ దగ్గర చూసి నేర్చుకోవాలి అనుకున్నాను. కానీ ఈరోజు ఫస్ట్ టైం నిన్ను చూస్తుంటే చాలా చిరాకు కనిపిస్తుందిరా. ప్రేమ గురించి, ప్రేమించిన వాళ్ళ గురించి విన్నాను, పెళ్లి చేసుకున్న వాళ్ళ గురించి విన్నాను. కానీ నీలాగా ప్రేమ పేరుని అడ్డు పెట్టుకొని పెళ్లి పేరుని అడ్డు పెట్టుకొని ఇలా పిల్లల్ని అడ్డదారిలో వదిలేసే రకాన్ని నిన్నే చూస్తున్నాను అనగానే లోపల బాధతో రగిలిపోతాడు రాజు అయితే. ఇక ఒక్కసారిగా సీతారామయ్యకి చాలా కోపం వస్తుంది. ఒరేయ్ మనవడా, ఇంతమంది ఇన్ని మాట్లాడినా నోరు పెగలట్లేదంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అసలు నువ్వు బిడ్డని ఎందుకు వద్దనుకుంటున్నావు? అసలు ఎందుకు కారణం చేత వద్దనుకుంటున్నావు? మర్యాదగా చెప్తావా లేదా అని చెప్పి ఇక రాజుని నిలదీస్తాడు. ఇక ఇందిరాదేవి కూడా, ఒరేయ్ ఈరోజు నువ్వు గనక కావ్య కడుపులో ఉన్న బిడ్డని ఎందుకు వద్దనుకుంటున్నావో చెప్పకపోతే ఈరోజే నీకు ఇంట్లో లాస్ట్ రోజు. ఈ మనవడు ఇల్లు వదిలి వెళ్ళిపోవలసిందే. చెప్పరా చెప్పు అనగానే అందరూ గట్టిగా చెప్పమని గట్టిగా ప్రశ్నిస్తారు. ఇక రాజు మాత్రం బాగా ఆలోచిస్తాడు. వీళ్ళందరూ కళావతికి విషయాన్ని చెప్పేస్తారు. కళావతి మొండిది, తన ప్రాణాలైనా పోవడానికి ఇష్టపడుతుందేమో కానీ బిడ్డకి మాత్రం జన్మనిస్తానని అంటుంది. కాబట్టి నేను వీళ్ళెవ్వరికీ నిజం చెప్పను. కావ్య మనసుని ఏ రకంగా బాధ పెట్టి కావ్యకంతల కావలే ఆ బిడ్డని అబార్షన్ అయ్యేలాగా చేసుకునేలాగా చేస్తాను. ఇక బిడ్డ ముఖ్యమా నేను ముఖ్యమా అన్నాను కాబట్టి బిడ్డ కోసం నన్ను వదులుకుంటుందా? ఖచ్చితంగా వదులుకోదు. నేనంటే కళావతికి ఎంతైనా ప్రేమ కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. అందుకే ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పను అని చెప్పి ఇక రాజు అయితే ఎవ్వరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు నా బిడ్డ అంటే ఇష్టం లేదు, అందుకే అబార్షన్ చేయించాలనుకుంటున్నాను తాతయ్య అనగానే ఇక ఫస్ట్ టైం సీతారామయ్య రాజు మీద చేయి చేసుకుంటాడు. సరే నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటాడు. తాతయ్య అనగానే ఎవర్రా నీకు తాతయ్య? ఈ ఇంట్లో ఎప్పటి నుంచో తాతయ్య మనవడు మనవరాలు ఈ బంధాలకి ఇక బంధం లేదని అర్థమైంది. నీ నోటికొచ్చినట్టుగా నా మనవరాల గురించి మాట్లాడుతున్నావంటే నువ్వు నా మనవడివి ఎందుకు అవుతావు? ఈ ఇంట్లో నువ్వు ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోయి ఎక్కడైనా బ్రతుకు, నీ జీవితం నువ్వు చూసుకో అని చెప్పి అనగానే తాతయ్య అనగానే ఇక్కడి నుంచి నన్ను తాతయ్య అనడానికే వీల్లేదు అని చెప్పి రాజుకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇక అప్పుడే అపర్ణ సుభాష్ కూడా, మావయ్య గారు మీరు కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నారు. వీడిని ఇంట్లో నా కళ్ళ ముందు ఉంచొద్దు. నా కోడల్ని ఎంతో బాధ పెట్టాడు. వాడికి ఏ దెయ్యం పట్టిందో ఏం పట్టిందో నాకు తెలీదు, కానీ వాడు నార్మల్గా అయితే లేడు. అందుకే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోరా. ఒరేయ్ రాహుల్, వీడిని ఇంట్లో నుంచి పంపించేసేయి అనగానే అది అత్త అనగానే ఏంట్రా చూస్తున్నావు, పంపించేయి అని చెప్పి అనగానే ఇక వెంటనే రాహుల్ ఎంటర్ అయ్యి, రాజ్ దయచేసి వెళ్ళిపో, ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. నీ ప్రవర్తనని ఇంట్లో అందరూ కూడా ఇక క్వశ్చన్ చేస్తున్నప్పుడు దానికి ఆన్సర్ కూడా చెప్పట్లేదు. ఏమి అనుకోద్దురా ప్లీజ్, ఇంట్లోంచి వెళ్ళిపో అని చెప్పి రాజుని బయటికి తోసేసి డోర్ పెట్టేస్తాడు రాహుల్. ఒక్కసారిగా రాజ్ కన్నీరుతో బయటికి వెళ్ళిపోతాడు. ఇటు చెప్పలేడు, ఇటు కావ్యని ఒప్పించలేక రాజ్ నలిగిపోతాడు. ఇక ఒక్కసారిగా ఇక రాహుల్ ఇంట్లో అందరినీ ఓదార్చినట్టుగా ఓదారుస్తూ, అత్తయ్య మీరందరూ బాధపడద్దు,
రాజ్ ఏ రకంగా అలా అన్నాడో నాకు తెలియదు కానీ ఈ విషయంలో రాజ్ చాలా పెద్ద తప్పు చేశాడు. నిజానికి రాజుని చూసి ఒకప్పుడు వాళ్ళలాగా అవ్వాలనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది రాజులాగా అయితే నా జీవితంలో నాకు పిల్లలు ఉండేవాళ్ళే కాదని అని చెప్పి అందరి ముందు మంచి డైలాగులు వేస్తూ మంచి వాళ్ళలాగా మాట్లాడుతూ ఉంటాడు రాహుల్ అయితే. ఇక సుభాష్ అలాగే ప్రకాశం ఇద్దరు కూడా ఇక ఆఫీస్కి వెళ్ళలేక రాజ్ ఇంట్లో నుంచి కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయేసరికి ఇల్లంతా కూడా ఒక రకంగా అయిపోతుంది. ఇక తిన్నగా తీసుకొచ్చి ఇక అపర్ణ, ఏమండి నాకు ఎందుకో ఏదో జరిగిందేమోనని అనిపిస్తుంది, అసలు రాజు ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడో అని అనిపిస్తుంది, వాడు ఎందుకు ఇలా తయారయ్యాడండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ఇక రాజ్ బయటికి వెళ్ళిపోవటం, కావ్య పుట్టింటికి వెళ్ళిపోవటం జరిగిపోతుంది. ఇక రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా రూమ్లోకి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఉరి రాహుల్, చాలా చాలా సంతోషంగా ఉందిరా, ఎంత సంతోషంగా అంటే చెప్పలేకపోతున్నాను. ఈ టైంలో మంచి సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్గా డ్యాన్స్ వేయాలనిపిస్తుంది అనగానే, మమ్మీ నువ్వు ఎప్పుడు చూసినా హ్యాపీ మూడ్లో ఉంటే డ్యాన్స్ వేస్తావని తెలుసు, మందు తాగుతావని తెలుసు, కానీ ఇలాంటి హ్యాపీ మూడ్ని మనం ఈ రకంగా కాదు మమ్మీ సెలబ్రేషన్ చేసుకోవాల్సింది. ఇంకా ఇంకా మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలి అంటే ఈ ఆస్తి మొత్తం మన చేతికి వస్తే తప్ప మనం సెలబ్రేషన్ చేసుకోలేం మమ్మీ. రేపు నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే ఆఫీస్ని నాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు పెద్ద మావయ్య గారు. ఎందుకంటే రాజు లేడు, రాహుల్కి రాజు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, కళ్యాణ్కి ఆఫీస్ అంటే తెలీదు, ఇక ప్రకాశం మావయ్యకి మతిమరుపు, ఇక సుభాష్ మావయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఆఫీస్కి వెళ్ళి ఇదివరకులాగా ఏమీ చేయలేడు. కాబట్టి యంగ్లో ఉన్న నన్నే అప్రోచ్ అయ్యి నా చేతికే ఇక తాళాలు ఇస్తారు, దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టన్న మాట అనగానే, ఏంట్రా రాహుల్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ఇవన్నీ నువ్వు ఏదో ప్రీ ప్లాన్డ్గా ఆలోచించి చేస్తున్నట్టు చెప్తున్నావు అనగానే, ఎస్ మమ్మీ, ఈరోజు నిజానికి నేను చేసిన పనికి ఎంత అర్ధాంతం పుట్టింది అని చెప్పి అనగానే, ఒక్కసారిగా అంటే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నానా, ఒక్కసారి ఇది చూడు అని చెప్పి చూపిస్తాడు. ఏంట్రా అవి అనగానే, చూడు మమ్మీ నువ్వే అనగానే, ఇక రిపోర్ట్స్ చూసి కళావతి వయసు అని చెప్పి అన్నీ కూడా చదువుతూ ప్రెగ్నెన్సీలో ఎలాంటి రిస్క్ లేదని, తనకున్నది చాలా హెల్దీ ప్రెగ్నెన్సీ అని, తనకి కవలలు పుడుతున్నారని, ఎంత డీప్గా ఉంది, ఎంత మంచిగా ఉంది రిపోర్టు, చూసావు కదా మమ్మీ అనగానే, అవునరా చాలా నీట్గా ఉంది, ఒకప్పుడు నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు కూడా ఇంత క్లారిటీగా లేదు కదరా, కావ్యకి ఇంత చక్కగా ప్రెగ్నెన్సీ ఉంటే మరి రాజేంట్రా అబార్షన్ అంటున్నాడు, అయినా ఈ రిపోర్ట్స్ నీ దగ్గర ఎలా ఉన్నాయి, అసలు నువ్వెందుకు తెచ్చావు, ఏంటి రాహుల్ చెప్పు అనగానే, ఇవి ఒరిజినల్, ఇవి డూప్లికేట్, ఇవి చూడు మమ్మీ అనగానే, అందులో కావ్య ఇక ప్రెగ్నెన్సీ వీక్గా ఉందని, ప్రెగ్నెన్సీ కడుపుతో కంటిన్యూ చేస్తే కావ్య ప్రాణానికే ముప్పని, ఇక ప్రెగ్నెన్సీ ఇక అబార్షన్ అయిపోవాలని రిపోర్ట్ ఉంటుంది. అది చూసి అవాక్కైపోతుంది ఇక రుద్రాణి అయితే. ఏంట్రా రాహుల్ అంతా కన్ఫ్యూజ్గా ఉంది అనగానే, మమ్మీ నీకు తెలియదు కదా, వినాయక చవితి రోజు ఇంట్లో అందరి ముందు నన్ను ఎంత ఘోరంగా అవమానించారో, ఇంట్లో అందరూ ఒక్కటైపోయి ఆ రేవతి రాగానే ఇక రేవతి కొడుకుని పట్టుకొని తెగ ముద్దులాడారు. ఇటొచ్చి కావ్యకి ఒక పాప పుడుతుంది, ఇటు కళ్యాణ్కి ఒక పాప పుడితే మరి నా కూతురు సంగతి, నా కూతురు మాత్రం ఏకంగా చిచ్చులు పెట్టే ఆడది, ఇక రేపటి రోజు గయ్యాలదవుతుందని నోటుకొచ్చినట్టుగా మాట్లాడారు. పిల్ల పుట్టినరోజుకి కూడా దమ్మడి రూపాయి లేకుండా ఇక చీప్ క్వాలిటీ గౌను కొన్నా కూడా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, అందుకే ఈ రాహుల్ అంటే ఏంటో చూపించాలని నీకు కూడా చెప్పలేదు మమ్మీ అనగానే, అంటే ఏంట్రా రాహుల్ అనగానే, అవును ఆ రోజు డాక్టర్ ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళాను, కావ్య చెకింగ్ చేసుకున్నప్పుడు చెకప్ రిపోర్ట్స్ని మార్చేసి తనకి ఫేక్ రిపోర్ట్స్ వచ్చేలాగా డబ్బు ఇచ్చి ఫేక్ రిపోర్ట్స్ తెప్పించాను, ఇప్పుడు ఆ ఫేక్ రిపోర్ట్సే ఈరోజు రాజ్ కావ్య బయటకు వెళ్ళిపోవడానికి వీలు పడ్డాయి,
నిజానికి రాజ్ పాపం కావ్యని ఎందుకు అబార్షన్ చేయించుకోమంటున్నాడో తెలుసా మమ్మీ? ఇదిగో ఈ రిపోర్ట్స్ మూలంగానే. ఈ రిపోర్ట్స్ చూసి హాస్పిటల్లో ఒక్కొక్క డాక్టరు కావ్యకి అబార్షన్ చెయ్యాలి లేదంటే చచ్చిపోతుంది అన్న మాట తప్ప కావ్య ప్రెగ్నెన్సీ క్యారీ చేయమని ఏ డాక్టరు చెప్పడు. అది ఎంత పెద్ద డాక్టర్ అయినా. రాజ్ పాపం రెండో హాస్పిటల్లో చెకప్ అయినా చేయకుండా ఈ రిపోర్ట్స్ని గుడ్డిగా నమ్మి ప్రతి ఒక్క డాక్టర్ని అడిగి కావ్య అబార్షన్కే చెయ్యాలి అన్న విషయం తెలుసుకొని పాపం పిచ్చివాళ్లాగా కావ్యకి చెప్తే ఒప్పుకోదు, కావ్యకి తెలియకుండా చేయించాలనుకున్నాడు. తీరా చూస్తే కావ్యకి నిజం తెలిసింది. ఇటు చూస్తే కావ్యకి ప్రెగ్నెన్సీలో ఎలాంటి మార్పు లేదు కాబట్టి కావ్యకి రాజ్ అంటే కోపం వస్తుంది. అలాగే కావ్య కోసమే రాజ్ అబార్షన్ చేయించుకోమంటున్నాడన్న విషయం రాజ్ చెప్పడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని ఎవరు చెయ్యలేరు, ఏమీ చేయలేరు. అందుకే ఈ రకంగా రిపోర్ట్స్ని మార్చి రాజ్ కావ్యకి దూరానికి కారణమయ్యాను. రేపటి రోజు మెల్లగా రాజ్ అనుకున్నట్టుగానే కావ్యని ఏ మందో మాకో వేసి కావ్యని కూడా ప్రాణాలతో లేకుండా చేసేయడం తప్ప ఇంకొకటి ఏమీ లేదు మమ్మీ. హ్యాపీగా అప్పుడు మన ఇద్దరం సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి అంటూ ఉంటాడు. అంతే. అప్పుడు వరకు బయటకు వెళ్ళిపోయిన రాజ్ ఒక్కసారిగా రాహుల్ రుద్రాని మాట్లాడుకున్న మాటలు మొత్తం విండోలోంచి వింటాడు. ఇక అప్పుడు రాజ్కి ఎక్కడ లేనంత కోపం వస్తుంది. నా బిడ్డని, నన్ను, నా భార్యని వేరు చేయాలని చూసిన ఇంత నీచపు వాళ్ళ మధ్య ఇంత నీచపు ఆలోచనల్ని ఎప్పటి నుంచి వీళ్ళు మొదలు పెట్టారని చాలా అసహించుకుంటాడు. ఒక్కసారిగా లోపలికి వచ్చి అందరినీ గట్టిగా పిలుస్తాడు. అందరూ కూడా బయటకు వస్తారు. రేయ్, ఎందుకు వచ్చావురా నువ్వు? వస్తే మళ్ళా కావ్యతోనే రావాలి, లేదంటే లేదు అనగానే మమ్మీ, డాడీ, తాతయ్య, నానమ్మ, మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. ఈరోజు మీ అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు కదా. కావ్య ఎందుకు ప్రెగ్నెంట్ని అబార్షన్ చేయించుకోవాలని. నిజానికి కావ్య అబార్షన్ చేయించుకోకూడదు. కావ్య బిడ్డల్ని కనాలి. కానీ ఇక్కడ అన్నిటికీ కారణమైన వాళ్ళని నిరూపించే చూపిస్తాను. అసలు నా భార్య మీద ఎందుకు ఇంత కక్ష పెట్టుకున్నారో, నా మీద ఎందుకు ఇంత కక్ష పెట్టుకొని ఆస్తి కోసం ఎందుకు ఇంత దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారో ఈరోజే తేల్చేస్తాను అని చెప్పి రాహుల్ని కాలర్ పట్టుకొని బయటకు లాక్కొస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. రెండు చెంపలు టపా టపా వాయించి, రే, ఎందుకురా ఎంత నీచానికి ఒడిగట్టావు? అసలు ఏం చేసావురా? నన్ను ఎంత బాధ పెట్టి నా భార్యని బాధ పెట్టావు. నిన్ను అనగానే ఇక వెంటనే రాహుల్ అయితే వదులు రాజ్, వదులు అనగానే ఇక అప్పుడు జరిగిందంతా కూడా రాజ్ చెప్తాడు. ఈ రాహుల్ గాడు నా బిడ్డని, నన్ను, నా భార్యని వేరు చేయాలని చూశాడు. కావాలని రిపోర్ట్స్ని మార్చి నా భార్య చచ్చిపోతుంది కడుపుతో ఉంటే, లేదంటే తను బ్రతకదని చెప్పి ఇక ఫేక్ రిపోర్ట్స్ పుట్టించాడు మమ్మీ. నేను అది చూసి కావ్యకి ఏమైనా అవుతుందేమో అని అబార్షన్ చేయించాలనుకున్నాను. కానీ గొడవ ఇక్కడ వరకు వస్తుందని ఊహించలేదు. ఇంట్లో ఉంటూ ఆస్తి కోసం ఎంత నీచంగా ప్రవర్తించే ఇలాంటి వాళ్ళిద్దరినీ ఈ ఇంట్లో ఇంకా ఉంచడం అవసరమా మమ్మీ అనగానే సీతారామయ్య ఆశ్చర్యపోతాడు. ఒరే రాజ్, నన్ను క్షమించరా. నువ్వు నా మనవడివి. నువ్వెందుకు తప్పు చేస్తావు? ఒరే రాహుల్, నీకు ఎంత ధైర్యం రా అని చెప్పి ఇక రాహుల్ని, రుద్రాణిని ఇద్దరిని మెడబెట్టి గెంటేస్తాడు పెద్ద ఆయన. మీరిద్దరూ కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. ఎప్పటికీ నా కంటి పడకూడదు. ఇంట్లో ఉంటూ ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది? నా మనవడి బిడ్డ మీదే మీకు ఎందుకు ఇంత కన్నేసింది అని చెప్పి ఇక మొత్తానికైతే రాహుల్, రుద్రాణిని ఇంట్లో నుంచి గెంటేస్తారు. ఇక అప్పుడే కావ్య అలాగే కనకం ఇద్దరు కూడా డోర్ దగ్గర నుంచుంటారు. ఒక్కసారిగా రాజ్ ఆశ్చర్యపోతాడు. కళావతి వచ్చావా? నిజానికి నేను నీకు అబార్షన్ చేయించాలనుకోవడంలో నా స్వార్థం ఉంది. నీ ప్రాణం కోసం అనగానే వద్దండి, మీరేమి చెప్పకండి. అంతా నాకు తెలిసింది. నాకు అంతా ఫోన్ చేసి అప్పు చెప్పింది. నా కడుపులో ఉన్న బిడ్డలకి ఎలాంటి ప్రమాదం ఉండకూడదని మీరు నాకు అబార్షన్ చేయించాలనుకున్నారు. కానీ ఆ విషయం చెప్పిన తర్వాత ఈ రాహుల్ కావాలని నా బిడ్డని చంపాలని, మిమ్మల్ని నన్ను వేరు చేయాలని ఎంత ప్లాన్ చేశాడని నాకు తర్వాత కూడా చెప్పింది. తెలుసుకున్న మరుక్షణం వచ్చేసాను అనగానే బాబు, నువ్వు ఎలాంటి వాడువో నాకు తెలుసు. నువ్వు నీ బిడ్డని చంపుకోవాలని అస్సలు అనుకోవు. నువ్వు
ఎంతైనా ఈ ఇంటి బిడ్డవి, దుగ్గిరాల ఇంట్లో వాళ్ళు అంత నీచులు కాదు అని చెప్పి కనకం కూడా అంటుంది. మొత్తానికైతే రాజ్ కావ్య మొత్తం మీద కలుస్తారు. రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.